హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వంకాయ బజ్జీ. వంకాయ బజ్జీని లోపల స్టఫింగ్ పెట్టుకొని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. టిప్స్‌తో సహా చూపిస్తాను. ట్రై చేయండి మీరు కూడా. చాలా అంటే చాలా టేస్టీగా అద్దిరిపోతాయి. బయట వెదర్ కూడా కూల్‌గా ఉంది. ఇలా వంకాయలతో బజ్జీలు చేసుకున్నారంటే అద్దిరిపోతుంది. మిర్చి బజ్జీ కంటే చాలా టేస్టీగా ఉంటాయి వంకాయ బజ్జీలు. ఇప్పుడు వీటిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు శనగపిండిని ఇలా జల్లించి తీసుకోవాలి. నేను శనగపిండిని ఇంట్లోనే పట్టించుకున్నాను బియ్యం వేసుకొని. మీరు కావాలంటే షాప్‌లో కొన్న శనగపిండిలో కొంచెం బియ్యపు పిండి కలుపుకొని కూడా బజ్జీలాగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం, సాల్టు, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వామును ఇలా నలుచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. మరి ఎక్కువ లూజ్ కలపకూడదు, అలాగనే టైట్ కలపకూడదు. లూజ్ కలపడం వల్ల వంకాయకి ఈ పిండి సరిగ్గా పట్టుకోక మనకి బజ్జీలు సరిగ్గా రావు. మరి తిక్కగా కలిపితే కూడా ముద్దలాగా ఉంటాయి బజ్జీలు. లోపల వంకాయ ఉడకదు. అందుకని నేను కొంచెం లూజుగానే కలుపుకున్నాను. ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే లేతగా ఉన్న వంకాయల్ని తీసుకుంటున్నాను. వీటిని క్లీన్ చేసుకున్న తర్వాత తొడిమె కొంచెం కట్ చేసి 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీరు గుత్తి వంకాయతో కూడా చేసుకోవచ్చు. ఈ ఇలా ఉన్న వంకాయల్ని తీసుకోవడం వల్ల మనకి ఇవి తొందరగా కుక్ అయ్యి లోపల కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి ఈ వంకాయలు. ఇప్పుడు ఇలా 4 పీసెస్‌లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకొని 1 మినిటే అట్లా ఆయిల్‌లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతది. మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు. డైరెక్ట్‌గా కూడా బజ్జీల్లాగా వేసుకోవచ్చు. కానీ కొన్ని ముదిరిన వంకాయలు ఏమన్నా ఉంటే గనక మనకి లోపల ఉడకక టేస్ట్ అనేది బాగోదు. అందుకని కొంచెం ఫ్రై చేసుకుంటే ఆయిల్‌లో మనకి టేస్ట్ చాలా బాగుంటాయి వంకాయలు తినేటప్పుడు కూడా. ఇప్పుడు అవి ఫ్రై అయ్యేంత లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పుదీనా, కొత్తిమీర, ఇందులో కొంచెం చింతపండు, అలాగే 2 పచ్చిమిర్చి, రుచికి సరిపడా కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు, ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం అల్లం ముక్కను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక ఆనియన్‌ని కూడా ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకొని మసాలాని స్టఫింగ్ కోసం మనం ప్యూరీలాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి చూడండి. వీటిని నేనైతే ఒక ప్లేట్‌లో వేసుకొని ఇప్పుడు వీటిలో మధ్యలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్‌ను కూడా స్టఫింగ్ లాగా పెట్టుకోవాలి. ఇలా అన్ని వంకాయలకి ఇదే విధంగా పెట్టుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. నిజంగా వంకాయ బజ్జీ ఈ స్టఫింగ్ పెట్టకుండా చేస్తే ఒక టేస్ట్ ఉంటది. ఇలా స్టఫింగ్ పెట్టుకొని చేస్తే మాత్రం అద్దిరిపోతది టేస్టు. ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బజ్జీ పిండిలో వంకాయల్ని ముంచుకుంటూ బజ్జీలాగా వేసుకోవాలి. నేను టిప్ చెప్తానన్నాను కదా! పిండి మనం కొంచెం లూజుగా కలుపుకోవడం వల్ల వంకాయకి పిండి ఎక్కువ పట్టుకోక మనకి ముద్దలాగా ఉండకుండా వంకాయ కూడా చక్కగా ఫ్రై అయిపోతది. మీకు ముద్దలాగానే కావాలి వంకాయ కనిపియకుండా అంటే కొంచెం పిండి టైట్‌గా కలుపుకోండి. నేనైతే కొంచెం లూజ్‌గానే కలుపుకున్నాను. ఎందుకంటే ఇలా లూజ్ కలపడం వల్ల లోపల వంకాయ కూడా మసాలాతో సహా మంచిగా ఆయిల్‌లో ఫ్రై అయ్యి టేస్ట్ ఇంకా బాగుంటది. మీకు అలా కావాలంటే అలా వేసుకోండి. లేదంటే ఇలా కావాలంటే కొంచెం లూజ్‌గా కలుపుకుంటే మనకి వంకాయ కూడా చక్కగా ఫ్రై అయిపోతది లోపల. ఇప్పుడు వీటిని ఫ్రైకి సరిపడా వేసుకొని ఇలా 2 సైడ్స్ తిప్పుకుంటూ మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకి మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్‌లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి మనకి వంకాయలు కూడా చక్కగా ఫ్రై అవుతున్నాయి. బియ్యపిండి వేయటం వల్ల మనకి పైన బజ్జీలు క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి. వీటిని అన్నింటిని తీసి ఒక ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలిన వంకాయ బజ్జీల్ని కూడా పిండిలో ముంచుకుంటూ ఆయిల్‌లో వేసుకొని 2 సైడ్స్ మంచిగా కాల్చుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి లోపల స్టఫింగ్ కూడా ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటాయి ఈ వంకాయ బజ్జీలు. గ్రీన్ కలరు వంకాయలు కూడా ఉంటాయి కదా మనకి పొట్టి వంకాయలు వాటితో కూడా చేసుకోవచ్చు. అవి ఒక 2 మినిట్స్ ఆయిల్‌లో ఫ్రై చేసుకొని చేసుకుంటే
అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటన్నింటిని ఇదే విధంగా తీసుకొని ఒక ప్లేట్‌లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి. చూడండి మనకి వేడి వేడిగా వంకాయ మసాలా బజ్జీలు రెడీ అయిపోయినాయి. చాలా అంటే చాలా టేస్టీగా అద్దిరిపోతాయి. ఇప్పుడు వీటిని నేనైతే మధ్యలో కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని పైనుండి ఇలా లెమన్ పిండుకుంటే ఆహా! చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా మసాలా కూడా మంచిగా ఆయిల్‌లో ఫ్రై అయింది. ఇలా నేను చెప్పిన టిప్స్‌తో మీరు కూడా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.